శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివర్చన స్టేజ్ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివాంచన స్టేజ్ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన మాట్లాడుతూ వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణం సాంప్రదాయంగా వస్తుందని వివరించారు. కళ్యాణానికి 50,000 మంది భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోరి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణం. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తిల్లం, శ్రీ రామనామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వేములవాడలో జరపడం మన సనాతన సాంప్రదాయాన్ని, ఆ సీతారామచంద్ర స్వాముల్ని ఆదర్శమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా మనం వారి దీవెనలు తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా అయితే భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా సుమారు 40,000 పైచిలకు 50,000 వరకు కూడా వచ్చేటువంటి భక్తుల మధ్యలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి మా రాజరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి రావడం, స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబ పక్షాన, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా